అతను తిరిగి వెళ్ళలేదు. ఆ మాట విన్న వెంటనే రాహుల్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. జోక్ చేస్తున్నారా మేడం? ఆమె ఒక్కసారిగా గదివైపు చూసింది. జోక్ అనుకుంటున్నావా? అప్పుడు గదిలో ఎక్కడో ఒకచోట ఒక చిన్న శబ్దమొచ్చింది. టక్ టక్. రాహుల్ నెమ్మదిగా ఆ దిశగా చూశాడు. అదేమిటి అని అడిగాడు. ఆమె మాత్రం చాలా నెమ్మదిగా చెప్పింది, అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు. అప్పుడే రాహుల్ ఫోన్ వైబ్రేట్ అయింది. సుమా నుంచి కాల్. అతను వెంటనే ఫోన్ తీసుకున్నాడు. అక్కా, రాహుల్, నువ్వెక్కడున్నావ్? లేక్ వ్యూ రెసిడెన్సీ అని చెప్పగానే సుమా ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళావా? వెంటనే బయటకురా. ఎందుకక్కా? రాహుల్, ఆ ఫ్లాట్ గురించి న్యూస్ చూశావా? ఏ న్యూస్? సుమా గొంతు వణికింది. ఆ ఫ్లాట్లో ఉండే మహిళ 3 రోజుల క్రితమే చనిపోయింది. రాహుల్ చేతిలో ఉన్న ఫోన్ నెమ్మదిగా కంపించింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కొద్దిసేపటి క్రితం తనతో మాట్లాడిన ఆ మహిళ ఇప్పుడు అక్కడ నిలబడలేదు. కాని తలుపు మాత్రం నెమ్మదిగా స్వయంగా మూసుకుపోతోంది. టక్, లాక్. రాహుల్ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. ఈ రాత్రి ఈ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లడం అంత సులభం కాదు. రాహుల్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. హలో మేడం అని పిలిచాడు. ఏ సమాధానం లేదు. కారిడార్లో ఉన్న లైట్ కూడా ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయింది. రాహుల్ వెంటనే తలుపు దగ్గరకు వెళ్లి హ్యాండిల్ తిప్పాడు. లాక్ అయిపోయింది. ఏమిటిది అని తడబడుతూ అన్నాడు. ఫోన్లో ఇంకా సుమా గొంతు వినిపిస్తోంది. రాహుల్, వినిపిస్తున్నావా? వెంటనే బయటకురా. తలుపు లాక్ అయిందక్కా. ఎలా లాక్ అవుతుంది? నువ్వు లోపలెందుకు వెళ్ళావు? అప్పుడు వెనుక గదిలో మళ్లీ అదే శబ్దం. టక్ టక్ టక్. ఎవరో నెమ్మదిగా తలుపు కొడుతున్నట్టుగా. రాహుల్ గొంతు ఎండిపోయింది. అక్కా, ఇక్కడ ఇంకెవరో ఉన్నారనుకుంటా అని చెప్పగా అన్నాడు. సుమా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. రాహుల్, విను. ఆ ఫ్లాట్ గురించి న్యూస్లో చెప్పారు. ఏమన్నారు? అక్కడ ఉండే ఆ మహిళ మాధవి 3 రోజుల క్రితం చనిపోయింది. కానీ ఏమిటి? ఆమె చనిపోయిన రోజు ఆమె ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ కూడా కనిపించలేదు. రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అప్పుడే వెనుక గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. క్రర్. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. గదిలో పూర్తిగా చీకటి. కాని లోపల ఎవరూ నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎవరు అని అడిగాడు. సమాధానం లేదు. కాని ఒక నీడ నెమ్మదిగా బయటికి వచ్చింది. అదే మహిళ, మాధవి. అయితే ఇప్పుడామె ముఖం ముందు కంటే చాలా వేరుగా ఉంది. కళ్ళు లోతుగా, ముఖం తెల్లగా, నవ్వు మాత్రమదే. ఇంకా వెళ్ళలేదా అంది. రాహుల్ వెనక్కి ఒక అడుగు వేశాడు. మీరు చనిపోయారని చెప్పారు. మాధవి నెమ్మదిగా నవ్వింది. చనిపోయానా? అవును. అయితే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? రాహుల్ చేతులు వణుకుతున్నాయి. అప్పుడే మాధవి ఒక్కసారిగా అడిగింది.